ఆ మాటలు చూడండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలంకి మీద మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఏమీ లేక ఉండును. లేకయుండును అంటే ఉండాలి అని. బైబిల్లోని భక్తులు పరిశుద్ధులు ఉన్నారు, మనం అలాగ ఉండాలి అని. దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ అస్. వి నీడ్ టు గ్రో అప్ టు దట్ స్టాండర్డ్. ఇందులో లాజిక్ ఏంటంటే, ఇప్పటికే నువ్వు దేవుని కొరకు నీ భక్తి కొరకు శ్రమపడ్డావు కదా. ఈ భక్తి వద్దనుకుంటే, ఈ నీతి వద్దనుకుంటే, ఈ పరిశుద్ధత వద్దనుకుంటే, రాజీ పడిపోతే నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి కాదు కదా. ఎప్పుడో ఎంజాయ్ చేద్దావు కదా. ఎంజాయ్మెంట్ కంటే దేవుని చిత్తం ముఖ్యం అనుకున్నావు, దేవుని ఏర్పాటు ముఖ్యం అనుకున్నావు, ఆత్మ నడిపింపక అప్పగించుకున్నావు, ఉపదేశ క్రమంలోకి వచ్చావు, శరీర విషయంలో శ్రమపడ్డావు. శరీరమందు శ్రమపడే మనస్సు ఒక ఆయుధముగా పోరాడిన వ్యక్తివి నీవు. ఇలాంటి నీకు ఇక మిగిలిన కాలంలో మనుజాశలతో పనే ఉంది. అసలు ఆశలే ఉంటే ఇప్పుడు దాకా రావుగా, నువ్వు ఎక్కడి దాకా రావుగా. నువ్వు శ్రమానుభవంలో నలిగిన వాడివైతే, వెలిగిన వాడివైతే, పెరిగిన వాడివైతే ఇక నీలో మనుజాశలు లేకుండా, పాపముతో ఇక జోలి లేకుండా, దేవుని ఇష్టానుసారముగా జీవిస్తాడట. సింపుల్ లాజిక్.